తెలంగాణలో గత ప్రభుత్వం నూతన రేషన్ కార్డులను మంజూరు చేయలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది. తెలంగాణలో మొత్తం ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి, రేషన్పై ఖర్చెంత పెడుతున్నారు, రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీకి లింకు పెట్టడం వల్ల జరిగే నష్టం ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కొత్తగా 5,61,000 నూతన రేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగింది. వీటితో కలిపి మొత్తం 95,56,000 తెల్ల రేషన్ కార్డులు తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణలో ప్రస్తుత జనాభా 3,83,17,000 సుమారు. ఇందులో 3,14,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. మొత్తంగా తెలంగాణ జనాభాలో 80% పైగా బీపీఎల్ కింద లెక్కకున్నారు. బియ్యం పంపిణీ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా సుమారు 10,655 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. అయితే రేషన్లో ఇచ్చేటటువంటి దొడ్డు బియ్యం వల్ల అక్రమాలు జరుగుతున్నాయని భావించి పేదలకు సన్న బియ్యం అందించి కడుపు నింపాలని భావించి ఏప్రిల్ 1, 2025న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారు. 1 కిలో సన్న బియ్యంపై 40 రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది. సన్న బియ్యం నెలకు 1,80,00,000 టన్నులు బియ్యం అవసరం ఉంటుంది. ఈ సన్న బియ్యం పంపిణీ చేయడం ద్వారా అదనంగా 2,800 కోట్ల రూపాయల భారం ప్రభుత్వంపై పడుతుంది. అయినప్పటికీ పేదల కడుపు నింపాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీని లింకు పెట్టడం మూలంగా 3.5 ఎకరాల తరి భూమి, 7.5 ఎకరాల మెట్ట భూమికి మించిన వారు కూడా కొత్త రేషన్ కార్డులు పొందినట్లు సమాచారం ఉంది. రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీకి సంబంధం లేకుండా చేసి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డు ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అప్పుడు రేషన్ బియ్యం తీసుకెళ్లే వారి సంఖ్య తగ్గిపోతుంది, ప్రభుత్వానికి అదనపు భారం తగ్గుతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తే బాగుంటుంది. అదేవిధంగా నచ్చితే షేర్ చేయండి.